గర్వం కానీ, అతిశయం కానీ, తిరస్కరణ కానీ, పొగరు కానీ, బలత్కారం కానీ మనలో కనబడకూడదండి. వాడు దుష్టు స్వభావం. ఈ దుష్టు స్వభావంతో వాస్తవానికి వాడు చేసినటువంటి పని ఏంటి అని అంటే, వీళ్ళు దీనుణ్ణి తరుముతారట. దీనుణ్ణి ఏం చేస్తారు? తరుముతారట. వీళ్ళు అనుకుంటారట దేవుడు విచారణ చేయడు అనుకుంటారట. ఈ దుష్టులు అనుకుంటారట దేవుడు లేడని యోచిస్తారట. ఈ దుష్టులు వాస్తవానికి భయపడకుండా, దేవుని భయం లేకుండా బ్రతుకుతారట. మనోభిలాషం బట్టి గర్విస్తారు. లోబులు దేవుణ్ణి ఏం చేస్తారట? తిరస్కరిస్తారు. అంటే లోబి, కృష్ణారుడు, దుష్టుడు దేవుణ్ణి తిరస్కరిస్తాడు. ఆ దేవుడేంటి? నన్ను ఈ డబ్బే బ్రతికిస్తుంది, ఈ డబ్బే నన్ను పోషిస్తుంది, ఈ డబ్బు వల్ల నేను బ్రతికాను, ఈ డబ్బు వల్ల నేను ఎలాగయ్యానని ఎవరిని తిరస్కరిస్తారట? ఆ దేవుడు తిరస్కరిస్తారట. ఈ డబ్బు లేకపోతే నేను బ్రతకపోదు అంటారట. ఇప్పుడు ఒక సహోదరుడు మన ఆపదలో ఉంటే ₹1,00,000 సాయం చేశాడు. సహోదరుడు మంచోడే, మంచి మనస్సాక్షి. దేవుడు ఆ సహోదరుడు ద్వారా సాయం చేశాడా? ఆ డబ్బు మనం రక్షించిందా? దేవుడు ఆ సహోదరుడు ద్వారా మనం సాయం చేసి ఎప్పుడు అది మర్చిపోకూడదా? అది మర్చిపోయి మనిషిని హైలైట్ చేసి మనం దేవుని పక్కన పెట్టేస్తాం. అది మాత్రం ఎప్పుడు మర్చిపోకూడదు. లోబు ఏమనుకుంటాడండి? కృష్ణది ఎవరు బ్రతికిస్తున్నారు అనుకుంటారా? డబ్బు బ్రతికిస్తుంది అనుకుంటాడు, డబ్బు పోషిస్తుంది అనుకుంటాడు. మరి ఈరోజు సమస్త జీవకోటికి డబ్బు ఉందా? ఎక్కువ మందికి డబ్బు లేదు, అయినా బ్రతుకుతున్నారు. వైద్యం చేయించుకోవడానికి డబ్బు లేని వాళ్ళు ఎంతో మంది బ్రతుకుతున్నారు. ఏ రోజుకు ఆ రోజుకు తెచ్చి బ్రతికి ఆరోగ్యం కోసం కనీసం ₹100 లేని వారి కుటుంబాలు కూడా ఎన్నో ఉన్నాయి, అయినా బ్రతుకుతున్నారు. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే మాట వల్ల. అపోధకుడు ఏం నమ్మిస్తాడంటే, వాడి యొక్క రుచులు ఏంటంటే భోగభోగ్యాలే మెయిన్, హోదాయే మెయిన్, డబ్బే మెయిన్. వాడు కురుకొలుపుతాడు. డబ్బు ఉంటే నీకు గౌరవం ఉంటుంది, నీకు హోదా ఉంటుంది, డబ్బు ఉంటే నీకు పని చేయగలవు, డబ్బులుంటేనే వాళ్ళు లక్ష్యేస్తారు, డబ్బులుంటేనే నువ్వు మనిషివి, డబ్బులుంటేనే, డబ్బు లేకపోతే ఏమీ లేదని నమ్మిస్తాడు అపోధగా. ఆ ట్రాప్లో పడిపోకూడదు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఏ సూట్ కేసుతో అయితే వచ్చాడో అదే సూట్ కేసుతో బయటికి వెళ్ళాడు. డబ్బు లేదు ఎందుకు చెప్పుకుంటున్నాం? ఆయన లేడు భూమి మీద. కానీ డబ్బే అన్ని తెచ్చి పెడతాదని సాతాను మోసగిస్తాడు. డబ్బుంటేనే అన్నీ అవుతాయండి, డబ్బుంటేనే అన్నీ అవుతాయి. చాలా మంది